వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, అసలు అది ఎలా ఫైల్ చేయాలి అనే విషయం ప్రతి సాధారణ పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన న్యాయ అంశం. చాలా మందికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటేనే భయం వస్తుంది. కానీ నిజానికి ఎఫ్ఐఆర్ అనేది మన హక్కు. అది సరిగ్గా అర్థమైతే మనం న్యాయం పొందే మొదటి మెట్టు అదే అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే ఏదైనా నేరం జరిగింది అని పోలీసులకు మొదటిసారి ఇచ్చే అధికారిక సమాచారం. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే కేసు అధికారికంగా మొదలవుతుంది. పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తును ప్రారంభిస్తారు. భారతదేశంలో ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 154 ప్రకారం అమల్లో ఉంటుంది. సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు, ఉదాహరణకు దొంగతనం, దాడి, మోసం లేదా మరే ఇతర తీవ్రమైన నేరం జరిగినా బాధితుడు లేదా సాక్షి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ విషయాన్ని తెలియచేస్తాడు. అదే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది ఒక సాధారణ కంప్లైంట్ కాదు. ఎఫ్ఐఆర్ నమోదైతే అది నేరుగా లీగల్ ప్రాసెస్ లోకి వెళ్లిపోతుంది. ఎఫ్ఐఆర్ లో ఏమేమి వివరాలు ఉంటాయి అంటే, ముందుగా సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం తప్పనిసరిగా చెప్పాలి. తర్వాత ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అన్నది క్లియర్ గా వివరించాలి. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. మీరు చెప్పిన విషయాన్ని పోలీసులు రాసుకుని మీకు చదివి వినిపించాలి. ఆ తర్వాత మీరు సంతకం చేయాలి. సంతకం చేసే ముందు అది సరిగ్గా రాశారో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి అంటే, మొదట దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కు మీ సమస్య చెప్పాలి. వారు దాన్ని ఎఫ్ఐఆర్ గా నమోదు చేయాలి. మీరు చెప్పిన విషయాన్ని వారు రాయాలి. మీరు చదివి చూసి సంతకం చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత మీకు ఒక కాపీ ఇవ్వాలి. అది పూర్తిగా ఉచితం, ఎలాంటి ఫీజు కూడా ఉండదు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నేరం జరిగిన ప్రాంతం అదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాలి అనేది తప్పనిసరి కాదు. దీనిని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అంటే మీరు ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఎఫ్ఐఆర్ ఇవ్వవచ్చు. తర్వాత అది సరైన జ్యూరిస్డిక్షన్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది చాలా మందికి తెలియని విషయం. కొన్ని సందర్భాలలో పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి నిరాకరించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఉదాహరణకు జిల్లా పోలీస్ అధికారి అయిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకా స్పందన రాకపోతే కోర్టులో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎఫ్ఐఆర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే పోలీసులు వెంటనే అరెస్టు చేసి దర్యాప్తు చేయగల నేరాలు. ఉదాహరణకు హత్య, దాడి, దొంగతనం వంటి తీవ్రమైన కేసులు. ఇంకొకటి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇందులో పోలీసులు కోర్టు అనుమతి లేకుండా నేరుగా చర్యలు తీసుకోలేరు. చిన్నపాటి గొడవలు, తక్కువ తీవ్రత ఉన్న కేసులు ఈ కేటగిరీలోకి వస్తాయి. మహిళలకు, పిల్లలకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. మహిళలు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఇంటి దగ్గరే కంప్లైంట్ ఇవ్వవచ్చు. మహిళా పోలీస్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అలాగే రాత్రి సమయంలో కూడా ఎఫ్ఐఆర్ తీసుకోవడం పోలీసులు తప్పనిసరిగా చేయాలి. తిరస్కరించడం చట్ట విరుద్ధం కిందకి వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ వల్ల చాలా రాష్ట్రాలలో ఆన్లైన్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ ని నమోదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కి సంబంధించిన కేసుల్లో అధికారిక వెబ్సైట్ల ద్వారా కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత ఏమవుతుంది అంటే, పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. సాక్ష్యాలను సేకరిస్తారు. సాక్షులను విచారిస్తారు. అవసరమైతే నిందితులను అరెస్టు చేస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో వేస్తారు. అక్కడి నుండి కేసు విచారణ మొదలవుతుంది. అక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఆర్ ఇవ్వడం అంటే ఎవరికైనా తప్పుడు ఆరోపణలు చేయడం కాదు. మీరు ఇచ్చే సమాచారం నిజం కావాలి. తప్పుడు ఎఫ్ఐఆర్ ఇస్తే మీపైనే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. మొత్తానికి ఎఫ్ఐఆర్ అనేది ఒక సాధారణ పేపర్ కాదు. అది న్యాయం కోసం మొదటి అడుగు. ఒక నేరం జరిగితే భయపడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. మన హక్కులు మనం తెలుసుకుంటేనే మనకు రక్షణ ఉంటుంది.